ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. తమిళ సాహిత్య కథలను మీకు చదివి వినిపిస్తున్నాను కదండి. ఈ కథలను రచించిన వారు శ్రీ ము. అరుణాచలం గారు. తెలుగు భాషలోనికి డాక్టర్ చల్లా రాధాకృష్ణ సినిమల గారు అనువాదం చేశారండి. ఈ శివభక్తుల కథల విభాగంలో ఏనాదినాథర్ అనే శివభక్తుడి గురించి చెప్పుకుందాం. అనగనగా ఏనాదినాథర్ అని ఒక శివభక్తుడు ఉండేవాడు. పగవాని అనుగ్రహింపుము మనసా మంచి మనసా అని భారతీ కవి ఒక కవితలో పేర్కొన్నాడు. అలా విరోధిని సైతం కనికరించిన వారు మన దేశంలో చాలామంది యోగ్యులు కనిపిస్తారు. ఆ దయాభావానికి కారణం మతాభిమానం. అలాంటి దయామతులలో ఏనాదినాథర్ అనేవారు ముఖ్యులు. ఆయన ఎయిననూర్ అనే ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. యుద్ధాలలో రాజుకి సహాయపడిన కారణంగా ఏనాది అనే బిరుదు ఆయనకి లభించింది. ఆయన వృత్తి కత్తిసాములో శిక్షణ ఇవ్వడం. రాజులకు ఇతరులకు శిక్షణ ఇచ్చి తన్మూలంగా వచ్చే ఆదాయాన్ని శివభక్తులకు అతిథి మర్యాదలు చేయడం మొదలైన సత్కార్యాలకు వినియోగించేవాడు. ఈ ఖడ్గచాలన విద్యలో ఆయనకి అతిశూరన్ అనే ఒక ప్రతిద్వంద్వి ఉండేవాడు. అతను చాలా దుర్మార్గుడు, కపటుడు. తన వృత్తి ద్వారా ఏనాదినాథర్ సంపన్నుడు కావడం చూసి అతను చాలా ఈర్ష్య చెందాడు. ఒకరోజు మిత్రుల్ని ఇతరుల్ని వెంట పెట్టుకొని ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని తనతో పోరుకి రమ్మని అడిగాడు. కత్తిసాము నేర్పించే హక్కు తనకే ఉండాలని అతని పేరాశ. పోరుకి ఏనాదినాథన్ సమ్మతించాడు. ఆ పోరులో జయించిన వాడికే కత్తిసాము నేర్పించే హక్కు కలగాలని ఒక షరతు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఒక యుద్ధభూమిని ఎంచుకున్నారు. తమ మిత్రులతో సైన్యాలతో ఉభయులు అక్కడికి చేరుకున్నారు. ఏనాదినాథుని యుద్ధ నైపుణ్యానికి నిలవలేక చాలామంది కాళ్ళకి బుద్ధి చెప్పారు. చాలాసేపు యుద్ధం చేసినా ప్రత్యర్థి ధాటికి నిలవలేక అతిశూరుడు కూడా భయపడి పలాయన మంత్రం చిత్తగించాడు. అలా భయపడిపోయిన వాడు ఏనాదినాథుణ్ణి యుద్ధంలో జయించలేకపోయినా వంచన ద్వారా జయించగలనని నిశ్చయించుకున్నాడు. ఆయన వద్దకు ఒక దూతను పంపాడు. చూడు, మనమిద్దరం సైన్య సహాయంతో యుద్ధం చేయడం మాని మనమే ఒంటరిగా నిలిచి ద్వంద్వ యుద్ధం చేద్దాం అని చెప్పి పంపించాడు. దానికి ఏనాదినాథుడు సమ్మతించాడు. ఎవ్వరికీ తెలియకుండా ఒంటరిగా ఆయన యుద్ధభూమి చేరుకున్నాడు. కొంతసేపటికల్లా అతిశూరుడు కూడా అక్కడికి వచ్చాడు. భస్మధారణ చేసిన వారికి ఏనాదినాథుడు ఎలాంటి హాని చెయ్యడు అన్న విషయం అతిశూరుడికి బాగా తెలుసు. కాగా నుదుట విభూది రేఖలు దాల్చి తన ముఖాన్ని ఒక డాలుతో చాటు చేసుకుని అతను యుద్ధభూమిని ప్రవేశించాడు. ఇద్దరూ యుద్ధానికి దిగాడు. ఏనాదినాథుని ముందు నిలిచి పోరాడే శక్తి అతనికి లేదు. జయం ఏనాదినాథుడికే లభించింది. ఆయన ఖడ్గం ఇతని ప్రాణాలు బలికొనే సమయాన అతిశూరుడు ఉన్నట్టుండి తన ముఖాన్ని కప్పివేసిన డాలుని తీసేశాడు. చెయ్యి పైకెత్తిన ఏనాదినాథుడు ఉలిక్కిపడ్డాడు. అయ్యో, ఎంత పాపానికి ఒడికట్టాను! భస్మదారుడైన ఇతడు శివభక్తుడు కదా, ఇక ఇతనితో నేను యుద్ధం చెయ్యను. అతను అనుకున్నట్లుగానే అతన్ని చెయ్యని అని అప్పటికప్పుడే నిశ్చయించుకున్నాడు. అలా అనుకుని చేతిలోని ఖడ్గాన్ని డాలుని కింద విసిరేయబోయాడు. అప్పుడు ఆయనకి మరో ఉద్దేశం కలిగింది. నేను ఆయుధాలను కింద విసిరేసిన తర్వాత అతను కనుక నన్ను చంపితే అప్పుడు అతనికి నిరాయుధుణ్ణి చంపిన చెడ్డ పేరు వస్తుంది. శివభక్తుడికి ఆ చెడ్డ పేరు రాకూడదు అనుకుని మళ్ళీ కత్తి డాలు ధరించి యుద్ధం చేసేవాడిలాగా ఊరికే నిలబడ్డాడు. ఆ సమయం చూసి అతిపాపాత్ముడు అయిన అతను ఆయన్ని అంటే ఏనాదినాథన్ని ఖడ్గంతో ఖండించాడు. అతిశూరుడు కాదు, వీడు అతి భీరుడు అనుకున్నది జరిగింది. కానీ భగవానికి పాపం రాకూడదని దయాస్వభావం కలిగి సంచరించిన ఏనాదినాథునికి ముందు సముద్రుడైనటువంటి శివుడు సాక్షాత్కరించాడు. ఆయన్ని శివలోకానికి తీసుకుని పోయాడు. ఇలా సంచరించిన ఏనాదినాథుణ్ణి ప్రస్తుతిస్తూ శైవమతానుయాయులు ఆయన్ని ఒక నాయనారుగా భావించి
ఆలయాలలో ఆయన విగ్రహాలను ప్రతిష్ఠించి ఇప్పటికీ పూజిస్తున్నారు. ఇదండి ఏనాదినాథర్ అనేటటువంటి శివభక్తుని కథ. మీకు గనక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.